హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ అరటికాయ ముద్దకూర అండి, పచ్చికారంతో. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోకి ఒక 5-6 టీ స్పూన్లు అంటే ఒక 3-4 టీ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. కూర మొత్తానికి సరిపోని ఇప్పుడు ఉప్పు వేసామండి. ఇక్కడే వేసుకొని ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి పచ్చికారంతో ముద్దకూర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. తాలింపుకి సరిపోను ఒక 7-8 టీ స్పూన్ల దాకా పట్టిద్దండి. అరటికాయలు ముందే ఉడకబెట్టుకొని మెరిపి పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలండి. అవి కూడా వేగాక ఒక 2 ఎండుమిరపకాయలు, ఇవి కారం గల్ల కాయలు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసానండి. కారం తక్కువ కాయలు అయితే ఇంక 2 ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసాక ఉల్లిపాయలు మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకొని అప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ పసుపు వేసుకోవాలి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే అండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా, ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న కారము, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి ఇదంతా పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇక్కడ కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదా ఆప్షనల్ అండి అది. కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. అంతా బాగా పచ్చివాసన, ఎందుకంటే ముందే వేసింది పచ్చివాసన వస్తుందండి, ముందే వేసానండి పచ్చికారం అంతా. అది కొంచెం 1 నిమిషం అంతా కలిపి వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న 3 అరటికాయలండి, ఇవి మెలిపి పెట్టుకోవాలండి. వేసి కూడా అంతా బాగా కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కారం పట్టేటట్టు అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులో నేను చివరిలో నిమ్మకాయ రసం వేసుకున్నానండి. చిన్నకాయ అయితే ఒక రసం పట్టిందని, పెద్దకాయ అయితే అరచెక్క నిమ్మరసం వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.